తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా మన ఇంట్లో విమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల ఇంట్లో ధనం నిలబడకపోవటం లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా. బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు, దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం. అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా. కొన్నిసార్లు ఏమవుతుందనంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవునండి. అంటే ఎలాంటి దోషాల వలన ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణాలు 4 ఉంటాయి నాగరాజు గారు. మొదటిది వ్యయదోషము అంటారు. వ్యయదోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము. ఈ యొక్క వ్యయదోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి. ఎలాంటివంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా, అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు. వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు. అంటే వ్యయదోషం ఎక్కడైతే ఉంటుందో అర్ధము అంటే డబ్బు అండి, క్షయం భవే క్షీణించిపోతుంది, ధనహీనులైపోతారు అని అర్థము. వ్యయదోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి. ఆన్లైన్ షాపింగ్స్ అని, లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని, ఇక్కడెక్కడికో వెళ్ళాలని, అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక వ్యసనం. అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది. ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డౌన్ఫాల్ ఖచ్చితంగా చూస్తారు. చాలామంది నాగరాజు గారు వ్యయదోషం ఉన్న వాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు. అదేంటి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే ఇంక అలవాటు, డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు. అది ప్రేమలో పడో, ఎవరైనా ఇష్టపడిన వ్యక్తుల కోసమో, చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో, లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే ఖర్చు పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని వ్యయదోషంగా గుర్తించవచ్చు. 12వ స్థానంలో చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయదోషము. అయితే ఇందులో రెండవ దోషము సంఘదోషము అంటారు నాగరాజు గారు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో, ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు. సంఘదోషము అంటాం. అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు, ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో, ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో, లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి. చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి దాచుకుని ఒక పెళ్ళికి, ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక 50 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు పెడతారు, అప్పుల పాలు అయిపోతారు. అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి కూడా తినకుండా దాచుకున్నటువంటి డబ్బుల్ని
బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తోటి, అంటే ఎవరు మెప్పు కోసం కోరుకుని, ఆ గొప్పల కోసం, హైప్స్ కోసం, దాన్ని సంఘ దోషము అంటారు. అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా 11th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు కానీ, 11th చంద్రుడు ఉన్నప్పుడు కానీ, 11th కేతు ఉన్నప్పుడు, రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు. సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు, అప్పుల పాలైపోతారు. అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది. అంటే ప్లానింగ్ లేకపోవడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము. కొంతమంది చూడండి నాగరాజు గారు, డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను, ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు. అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి, దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ డబ్బులు దాయాలి, ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు. అందుకే కొంతమంది 33 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. 30 years వరకు ఎవరి జాతకంలో అయినా, ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము. కొంతమందికి ఇది కాలసర్పదోషంగా కనబడుతూ ఉంటుంది. కాలసర్పదోషానికి 33 yearsకి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజు గారు. సో 33 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు, డబ్బు సంపాదన ఉండదు, అప్పుల పాలు, వ్యసనాలు, చెడు సహవాస దోషము, కేసులు, గొడవలు, కలహాలు, ఫైనాన్షియల్ డౌన్ఫాల్, హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి. పెళ్లి కూడా అవ్వదు. అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది ఏమీ ఉండదు. సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో, అంటే తొందరపాటు నిర్ణయాలండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, బెట్టింగ్ యాప్స్, జూదము, ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంట్లో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, 2 తొందరపాటు నిర్ణయాలు ఒకటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి, ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు యొక్క అభావన దోషము. అంటే స్ట్రిక్ట్గా పెంచకపోవడము, క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు, ఇవన్నీ కూడా అభావన దోషం. ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు, అంతే, అప్పు తీసుకొచ్చినా సరే అంతే కదా. అలాంటివి ఉంటాయి. అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది, అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఏమీ ఉండదు, అది ఎవ్వరూ పెట్టలేదు, నేను పెట్టండి క్లిక్ అయిపోతాను. ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలో అవర్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు. అయితే 4వది అన్యోన్య రుణ దోషము అని ఉంటుంది నాగరాజు గారు. అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి. ఎప్పుడైతే స్త్రీలు ఎయిదర్ మెన్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ఆలోచన లేకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను, నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావంతో ముందుకు వెళ్ళారనుకోండి, ఈ అన్యోన్య రుణ దోషంలో పడతారు, అంటే అప్పుల పాలైపోతారని అర్థం. చాలామంది చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా, అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము, లేకపోతే ఇంట్లోంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి. ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికి తెలియకుండా దీంట్లోంచి డబ్బులు వస్తాయి అనే భావనతో రోజుకి 1-2 గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు, ఆఖరికి మొత్తం నష్టపోతారు. అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు. అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం, ఒక గిఫ్ట్ ఇద్దాం, డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. అన్యోన్య రుణ దోషము, భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణ దోషంగా వస్తుంది. అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు, ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది. సో భర్తని రోడ్డు పాలు చేయడము, అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం, డీపాపులర్ చేయడము, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు, కానీ అక్కడ డబ్బులు రావు, బిజినెస్ రాదు, ఏమీ రాదు, నష్టపోతారు. సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక, లోపలికి మింగలేక, కక్కలేక అలా ఉంటారు. అన్యోన్య రుణ దోషము. అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి.
మీరు చెప్పినటువంటి ఈ 4 దోషాల్లో కనుక మనం చూసుకుంటే అండి పునర్వసు నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది గోచరరీత్యా? తప్పకుండా అండి. పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదములు మిథున రాశిలో సంచారం చేస్తుంటే 4వ పాదం కర్కాటక రాశికి సంబంధించినటువంటిది. అయితే మేజర్గా నాగరాజు గారు ఇక్కడ పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాల వాళ్ళకి అభావన దోషం అనేటువంటిది ఉంటుంది. అంటే 4 పాదాల వాళ్ళకి ఇదే ఉంటుంది. కొంచెం మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అనుకుంటే అభావన దోషం అనేటువంటిది ఎందుకు ఉంటుంది అంటే ప్రధానంగా వీళ్ళు ఏదైనా ఖర్చు పెడుతున్నారు, డబ్బు నిలబడట్లేదు అనుకుంటే ఒకటి దుర్వ్యసనముల వల్ల, రెండవది బంధువులకి ఖర్చు పెడతారండి. అంటే బంధువుల యొక్క బాగోగులు కూడా వీళ్ళే చూసుకోవడము, అంటే లేనిపోని యొక్క పరిస్థితుల్ని కష్టాలని నెత్తి మీద వేసుకోవడము. అంటే వాళ్ళ అబ్బాయిని కూడా నేనే చదివిస్తున్నాను, వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు నేనే చూస్తున్నాను, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ఇలాంటివన్నీ మీద వేసుకోవడం వల్ల వీళ్ళకి రూపాయి కూడా నిలబడకుండా ప్రతిదీ ఖర్చు అయిపోతాయి. పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వాళ్ళు కర్కాటక రాశి, మిథున రాశి 2 కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు మీ బంధువులను కాస్త దూరం పెట్టకపోతే మీ దగ్గర డబ్బంతా ఉండదు, డబ్బంతా ఆరిపోతుంది. ఈ మాట వాస్తవము. ఇంకా ఎస్పెషల్లీ 4వ పాదం వాళ్ళైతే అన్యోన్య రుణదోషం ఉంటుందండి వీళ్ళకి. అందుకే చాలామందికి, అంటే నేను తప్పుగా ఇలా అంటున్నాను వేరేగా అనుకోద్దమ్మా, మీకు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, ఆ రిలేషన్ బాగాలేదు, బాండింగ్ బాగాలేదు అనుకుంటే అన్యోన్య రుణదోషం ఉండడం వల్లే మీకు ఖచ్చితంగా కలుగుతూ ఉన్నాయి. అన్యోన్య రుణదోషం ఎప్పుడైతే తొలగిపోతుందో మీ మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది, మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగుంటుంది. మీరు తెలుసో తెలియకో మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు అది పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్ చేయడం మూలాన పార్ట్నర్కి లాభం అవుతుంది తప్ప మీకు లాభం అనేటువంటిది ఏమాత్రమూ కలగదు. అండ్ ఇంకా చెప్పాలి అంటే మీరు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల అందరూ నా వాళ్లే అనేటువంటి భావన వల్లే నష్టపోతారు. అతి మంచితనము, ఆ అతి మంచితనం వల్లే తీవ్రమైన నష్టాలు వీళ్ళు చూస్తారండి. అండ్ బిజినెస్ లాస్ అనేటువంటిది బికాజ్ ఎందుకు అంటే 4వ పాదం ఈ కర్కాటక రాశికి సంబంధించి 3rd and 12th లార్డ్ అయినటువంటి బుధుడు వీళ్ళకి పాపి అవుతారు. మీకు బిజినెస్ అనేటువంటిది పెద్దగా కలిసి రాదు, పెద్దగా కాదు అసలు కలిసి రాదని చెప్పచ్చు. బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే నష్టపోవడమే కనబడుతుంది. కొన్ని జాతకాలకి పునర్వసు 4వ పాదం వాళ్ళకి పర్టికులర్గా 7th హౌస్ బాగున్నప్పుడు, భద్ర మహాపురుషయోగం ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా డబ్బు లాస్ అవుతారో చెప్తున్నానండి. 1 వ్యసనాలు, 2 బంధువులు, 3వది ఈ యొక్క మ్యారీడ్ లైఫ్. చాలామంది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. భర్త యొక్క ఆరోగ్యం కోసం, భర్త బాగుండాలి అనేటువంటి కోరికతో భర్త కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. మీరు ఫేస్ చేసి ఉంటారు ఖచ్చితంగా. చాలామంది పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందంటే మ్యారీడ్ లైఫ్లో ఇద్దరు దూరంగా ఉంటారు, భార్యాభర్తలు. ఆయన ఎక్కడో ఈమె ఎక్కడో, వీళ్ళిద్దరు కేసులకి గొడవలకి డబ్బులు అవుతుంటాయి. అంటే ఇంకా ఆయన ఇప్పుడు ఈమె డైవర్స్ తీసుకోవాలా వద్దా అనే విషయం కూడా మీకు ఒక తెలియదు, ఇంకా కంక్లూజన్కి రాలేదు. అది తేలదు, ఎప్పటికీ తేలదు. అయినప్పటికీ కూడా భర్తకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి రావడం, లేకపోతే ఆ గొడవల్లో ఇరుక్కుని మధ్యవర్తులకి డబ్బులు ఖర్చు అవ్వడము, అంటే ఇలాంటి లిటిగేషన్స్లో వాటిలో ఇరుక్కుంటారండి. సంబంధం లేనటువంటి దాంట్లో అసలు ఎందుకు వచ్చిన కర్మో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటుంటారు. ఖచ్చితంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళు మీరు బిజినెస్లో లాస్ అయ్యారన్నా, పార్ట్నర్షిప్ వర్కౌట్ కాక మీరు మోసపోయారన్నా, లేదా మ్యారీడ్ లైఫ్ వల్ల మీకు డబ్బులు విపరీతంగా నష్టపోయారన్నా, దుర్వ్యసనాల వల్ల నష్టపోయారన్నా, మోసపోయారన్నా, బెట్టింగ్స్ అన్నా, జోదం అన్నా, ఎడిక్షన్స్ అన్నా, మీకు అన్యోన్య రుణదోషం 1, వ్యయదోషం 1, ఈ 2 తప్పనిసరిగా మీకు ఉన్నాయి. ఈ రెండిటి వల్లే మీ జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఆ రెండింటిని సవరించుకోండి, ఆ తర్వాత నుంచి చాలా బాగుంటుంది. మేజర్గా ఏంటి అంటే పెళ్లి చేసుకునే ముందే, మ్యారీడ్ లైఫ్లోకి వెళ్ళే ముందే జాగ్రత్తగా చూసుకుని చేసుకోవడం ఒక గైడెన్స్ అండి. ఎందుకంటే వీళ్ళకి 2 కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్నర్షిప్లోకి వెళ్ళకూడదు, ఫైనాన్షియల్ లాసెస్ రాకూడదు. అంటే 3వది ఏంటంటే ప్లానింగ్ లేకుండా, ఎవరికి చెప్పకుండా, ఏమి చేయకుండా డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఇవి తప్పకుండా వీళ్ళు ఆచరించాలి పునర్వసు నక్షత్రం వాళ్ళు. ఎలా అండి, అంటే వీళ్ళకి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు. మేజర్గా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకైతే కొన్ని మంత్స్ అండి వాళ్ళకి ఏవి కలిసి వస్తాయంటే ఆగస్ట్ 15 దగ్గర నుంచి సెప్టెంబర్ 15 దాకా. అంటే మిగతా మంత్స్ అన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. ఎందుకు అంటే శని యొక్క దోషం ఎంటర్ అవ్వడం మూలాన పెద్దగా గ్రోత్ అని ఉండదు, పెద్దగా డౌన్ఫాల్ అని ఉండదు. ఏదో మిశ్రమంగా వాళ్ళ యొక్క ప్రయత్న బలం బట్టి, పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. కానీ కొన్ని మంత్స్లో మాత్రం వీళ్ళకి రాజయోగం పడుతుంది. ఆగస్ట్ 15 దగ్గర నుంచి సెప్టెంబర్ 15 దాకా, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 దాకా రాజయోగం ఉంటుంది.
ఈ పీరియడ్ ఆఫ్ టైమ్స్లో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రాజయోగం పడుతుంది, అంటే పదవీ యోగం పడుతుంది. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి అందరికీ కూడా పనులన్నీ చకచకా పూర్తయిపోతాయి. అన్ని ఫేవరబుల్ మూమెంట్సే వీళ్ళకు ఉంటాయి అని చెప్పచ్చు. అండ్ ఇంకా చెప్పాలి అంటే కుజుడి యొక్క బలం పెరగడం మూలాన 6th జూన్ దగ్గర నుంచి 28th జూలై వరకు కూడా రాజయోగము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైనా, లేకపోతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా, ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకైనా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైనా రాజయోగం పడుతుంది. అంతటి మంచి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇక 4వ పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక 28th జూలై దగ్గర నుంచి 13th సెప్టెంబర్ దాకా రాజయోగం ఉంది. కానీ ఓవరాల్గా మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా వీళ్ళకి గురు బలము అనేటువంటిది లేకుండా పోతుంది. దీని మూలన ఫైనాన్షియల్ లాస్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి జాబ్ పోవడం కానీ, బిజినెస్లో నష్టం రావడం కానీ, లేదు అనుకుంటే అప్పుల పాలవ్వడం కానీ, ఏదైనా ఇంట్లో శుభకార్యం కోసం డబ్బులు అప్పు చేసి మరీ ఖర్చు పెట్టి నష్టపోయి తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కునే అవకాశాలు కానీ కనబడుతూ ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి బయటికి రావడం కోసము శ్రీ రుద్రయాగము అనేటువంటిది చెయ్యండి తప్పకుండా. లేదా ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా ప్రతినిత్యము, సుందరకాండ పారాయణ చేయించడము ఇంట్లో, లేదా స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడము, ఇవన్నీ కూడా గురుబలాన్ని పెంచేటటువంటివి. దీని మూలాన మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఆల్రెడీ బిజినెస్లో ఉండేటువంటి వాళ్ళకి రెమెడీ ఏమైనా ఉంటుందండి? మేజర్గా వీళ్ళు కనుక భారీ నష్టాలు కానీ, లేకపోతే మానసికమైన ఒత్తిడి కానీ, ఆ భయము, కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారములండి, కోట్లలో వ్యాపారం ఇండస్ట్రీస్ అవి ఉంటాయి, వాళ్ళకి కూడా ఈ టైంలో ఎస్పెషల్లీ పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి భారీ నష్టం చూడబోతున్నారు. ఈ టైంలో మేజర్గా సైన్స్ పెట్టడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త కొత్త ఛాన్సుల కోసం చూడడం, కొత్తగా అప్పులు తీసుకోవడం లాంటివి ఏమాత్రమూ చేయొద్దు. శతచండీ యాగం అనేటువంటిది చేయండి. శతచండీ యాగం చేస్తే మీరు ఏదైతే ఆపదలో ఉన్నారో, ప్రమాదంలో ఉన్నారో, ఏదైతే కార్యాన్ని తలపెట్టారో దిగ్విజయంగా పూర్తవుతుంది. అది చేసుకోలేని వాళ్ళు చండీ హోమము కానీ, లేదా చండీ యాగము కానీ 3 రోజులైనా చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి ఫినాన్షియల్, కొంతమందికి కెరీర్, కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము, అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది. బిజినెస్ లాస్ అవటము, లేదంటే మనుషులు కోల్పోవటము, హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి. కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు, ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా, అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి, మంత్రోచ్చారణ అంటే మంత్రపారాయణ ప్రతినిత్యం ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకున్నటువంటి సమస్యలు ఏదున్నా సరే మీరు ఉమాగారిని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.